కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ గురించి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి, అలాగే మన ఎంపీ అభ్యర్థి అయిన విజయసాయి రెడ్డి గురించి మాట్లాడడం విన్నాం. ఇదంతా చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు కనపడతా ఉంది. శ్రీధర్ రెడ్డి గారికి ఎవరి మీదైనా ప్రేమ వచ్చిందంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక లాభం ఉండి తీరుతుంది. ఏ లాభం లేకుండా ఏమీ ఆయన ఒక్క పని కూడా చేయడు. ఆయన నిన్న మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి విమర్శించారు కాబట్టే నేను మాట్లాడడం జరిగింది. నన్ను మాట్లాడినా నేను గమ్ముగా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయి ఉండేవాడిని అని చెప్పడం జరిగింది. అయ్యా శ్రీధర్ రెడ్డి గారు, గతంలో రూరల్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి టికెట్ ఆశిస్తుందని ఒక రూమర్ వచ్చినప్పుడు నువ్వు అదే ఆఫీసులో మా అందరి ముందు ఏ విధంగా ఆమె గురించి, ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎన్ని నీచమైన మాటలు మాట్లాడావో మా అందరికీ తెలుసు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద నీకు అంత ప్రేమ ఎందుకు వలకపోస్తున్నావో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు నువ్వు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నావు. ఒక 30 కోట్ల 40 కోట్ల ఖర్చు అవుద్ది నీకు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆ ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రేమ కురిపించి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి చేసుకుంటే ఆ డబ్బులు నా ఖర్చు తప్పిపోద్ది, ప్రభాకర్ రెడ్డి గారు పెట్టుకుంటారని ఆ తలంపుతోనే ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రేమ చూపిస్తున్నావు. కానీ నీకు నిజంగా ఎవరి మీద ప్రేమ ఉండదు. ఎందుకంటే నీవు అమిత స్వార్థపరుడివి. ప్రపంచంలో నీ అంత స్వార్థపరుడు నేను ఇప్పటికి చూడాల. నీకేదైనా ఒక బెనిఫిట్ ఉంటుందంటేనే నువ్వు అవతల గురించి మాట్లాడతావు, అవతల గురించి సపోర్ట్ చేస్తావు. ఈ విషయం అలా ఉంచితే అనిల్ కుమార్ గురించి నువ్వు మాట్లాడావు. కార్పొరేటర్ టికెట్ నేను రూప్ కుమార్ యాదవ్ ఇప్పించాం మన వివేకానంద రెడ్డి గారితో మాట్లాడి అని. అయ్యా, ఆ రోజు నీ స్థాయి ఏంది? ఆ రోజు నీ స్థాయి నువ్వు కార్పొరేటర్గా కూడా టికెట్ తెచ్చుకోలేని స్థాయిలో నువ్వు ఉన్నావు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి ద్వారా, వివేకానంద రెడ్డి గారి దగ్గర ఆ రోజు నువ్వు కార్పొరేటర్ టికెట్ కూడా తెచ్చుకోలేని స్థాయిలో ఉన్నావు నువ్వు అక్కడ. అలాంటిది నువ్వు ఇంకొకరికి కార్పొరేటర్ టికెట్ ఇప్పించే పరిస్థితి నీదా? ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ సుధాకర్ అక్కడ కార్పొరేటర్గా ఉన్నాడు. ఆయన అనారోగ్య పరిస్థితుల్లో చనిపోయినాడు. ఆ చనిపోయిన కారణంగా అనిల్ కుమార్ యాదవ్ అప్పుడే తన బీడీఎస్ డిగ్రీ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చున్నాడు నెల్లూరుకి. పిలిచి, అతనికి ఇష్టం లేకపోయినా అతన్ని పిలిచి ఆ రోజు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చందాలు దండామని చెప్తున్నాం. ఆ రోజు అనిల్ యాదవ్ మూలపేటలో ఉండే ఒక ఎకరా స్థలం 40 లక్షలకు అమ్మి ఆ 40 లక్షలు మీ చేతిలో పెట్టడం జరిగింది ఎలక్షన్ ఖర్చుల కింద. ఆ రోజు నువ్వు ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆ రోజు చందా తీసుకున్నామని చెప్తున్నావు. ఆ చందా అనిల్ కుమార్కి సంబంధం లేదు. నువ్వేమైనా అనిల్ కుమార్ పేరు చెప్పి నువ్వేమైనా తెచ్చుకున్నావేమో మాకు తెలియదు, అనిల్ కుమార్కి కూడా తెలియదు ఆ విషయం. తర్వాత చూస్తే 2009లో అనిల్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చెప్పావు నువ్వు వివేకానంద రెడ్డి గారు టికెట్ ఇప్పించారని. నిజం, ఈరోజు కూడా అనిల్ కుమార్ యాదవ్ అదే చెప్తాడు. వివేకానంద రెడ్డి గారే నాకు ఆ రోజు టికెట్ ఇప్పించారని. టికెట్ ఇప్పించిన తర్వాత ఏం జరిగిందో నెల్లూరు ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా అనిల్ కుమార్ యాదవ్కి వివేకానంద రెడ్డి గారికి మధ్యలో గొడవలు పెట్టి అనిల్ కుమార్ యాదవ్ని పక్కకు తీసుకొచ్చావో నెల్లూరు ప్రజలంతా అందరికీ తెలుసు. ఈ స్టోరీ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు తను సొంతంగా పార్టీ స్థాపించడం, ఆ పార్టీలో మీరిద్దరూ చేరడం జరిగింది.
ఈ సందర్భంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఒక మాట మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారారని మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు. తను ఉన్న కాంగ్రెస్లో నాకు పడదు అనుకుని బయటికి వచ్చి సొంతంగా రాజీనామా చేసి సొంతంగా పోటీ చేసి కడపలో 5 లక్షల మెజారిటీతో ఎంపీగా గెలిచిన దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడేదానికి నీకు అర్హత ఉందా శ్రీధర్ రెడ్డి గారు? మీకు అసలు అర్హత ఉందా? నువ్వు ఈరోజు కూడా నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయలా, ఇంకా శాసనసభ్యుడిననే చెప్పుకొనే తిరుగుతా ఉన్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? ఏంది శ్రీధర్ రెడ్డి గారు ఈ విచిత్రం? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా పార్టీ పెట్టి ఈరోజు 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ఈరోజు మళ్ళా ఎన్నికల్లోకి పోయి ఎన్నికల్లో డంకా బజాయించి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాడు. నువ్వు చెప్తున్నావు విజయసాయిరెడ్డి గారు 3 లక్షల ఓట్లతో ఓడిపోతారని. విజయసాయిరెడ్డి గారు ఇక్కడ నెల్లూరు ఎంపీగా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. నువ్వు ఈ మాటలు ఎందుకు చెప్తున్నావు అంటే ఇలా ప్రభాకర్ రెడ్డి గారిని నమ్మించి ఆయన దగ్గర తృణమో పణమో డబ్బులు పొందాలనే నువ్వు ఈ మాటలు చెప్తా ఉన్నావు. ఇంకొక విషయం చెప్తున్నావు శ్రీధర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతిలో రూరల్ నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోతున్నావు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఎవరికి హాని తలపెట్టే మనిషి కాదు. నువ్వు చూస్తే నీ క్రైమ్ రికార్డు తీసుకుంటే చరిత్ర పుస్తకాలుగా చెప్పొచ్చు. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అధికార పార్టీలో అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత క్రైమ్ రేట్ ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, ఈరోజు క్రైమ్ రేట్ ఎంత ఉందో ప్రజలకి సాక్షాత్తు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతమందిని అటెంప్ట్ మర్డర్ చేయించావు? ఇదో నా పక్కన ఉన్న లక్ష్మీనారాయణని అటెంప్ట్ చేయించావు. ఆ కేసులో నాతో ఉండే పిల్లల్ని ఇరికిచ్చావు. నీ మాట కాదని లేక ఆ రోజు జైలుకు కూడా పోవడం జరిగింది. నేను స్వయంగా 13 రోజులు జైల్లో ఉన్నా. నా పిల్లలు నాతో ఉండే పిల్లలైతే 70 రోజులు కూడా జైల్లో ఉన్నారు. అలాగే విష్ణు చిన్న పిల్లాడు అప్పటి నుంచి నీ దగ్గర ఉన్నాడు. నువ్వు ఏ పని చెప్తే ఆ పని, నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసి నీకు నమ్మకంగా పనిచేసిన వ్యక్తి విష్ణు. అలాంటి విష్ణుని కూడా మద్దతు చేయించాలనే ప్రయత్నం మీరు చేయలేదా? విష్ణును కూడా మీరు మద్దతు చేయించాలనే ప్రయత్నం చేశారు. ఈరోజుకి ఆ పిల్లోడు ఎన్ని దెబ్బలు ఉన్నాయో బహిరంగంగా కనపడుతుంది ఆ పిల్లోడికి. అలాగే తిరుమల నాయుడు తెలుగుదేశం, అలాగే జమీన్ రైతు ఎడిటర్ ఆయన్ని డోలేంద్ర ప్రసాద్ని కొట్టిన విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ఆ కేసు ఏమైందో ఇప్పటికీ తెలీదు. అదే రోజు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళావు. ఆ అమ్మాయి కేసు కూడా పెట్టడం జరిగింది నీ మీద. అలాగే ఇంకొక తెలుగుదేశం నాయకుడు, అతన్ని కూడా నువ్వే స్వయంగా వెంబడించి కారులో అతని బైక్ కాల్చేసి అతన్ని కూడా మాతంగి కృష్ణ అనే ఆ వ్యక్తిని కూడా మర్డర్ చేయాలనే ప్లాన్ చేశావు. అతను కూడా కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు కౌంటర్గా నీ సొంత వ్యక్తిని నువ్వే కొట్టి రాజానాయుడు, పెన్షన్ నాయుడు ఇలాంటి వాళ్ళు కొట్టారని చెప్పి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించడం జరిగింది. ఇలా నీ చరిత్ర తీసుకుంటే, నీ క్రైమ్ రికార్డ్స్ తీసుకుంటే పుస్తకాలు రాయొచ్చు.